వందనాలండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో పౌలు గారు ఒక మాట చెప్పారండి. నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని చెప్పారు. అయితే ఈరోజు మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడ్డది గనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గనుక మనము మన సొత్తు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని మన అపరాధముల నుంచి, పాపముల నుంచి విడుదల దయచేసి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఈరోజు ఆ దేవునిని, యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మన దేహముతో మహిమపరచాలి. ఎలా మహిమపరచాలంటే మనం ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించి ఆయనకి స్తోత్రములు చెప్పి ఆయన పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యము ద్వారా ఆయనను మన దేహముతో మహింపరచాలి. అందుకే ప్రభువు మన కొరకు, మనము ఆయన కొరకు అని పైన వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన దేహముతో వ్యర్థమైన జీవితమును జీవించే వారముగా కాకుండా మన దేహము దేవుని కొరకు జీవించే జీవితముగా ఉండినట్లు మన దేహముతో దేవుని మహిమపరచాలి. ఆ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎల్లప్పుడూ మహిమపరిచే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.